ఒక వ్యక్తికి వస్తున్న సపోర్ట్ ని సపరేట్ గా చూస్తే బెటర్. అలాగే పైరసీ అన్నది కంప్లీట్ గా సపరేట్ గా చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటున్నాను అంటే సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ వ్యక్తికి వస్తున్న సపోర్ట్ నాకు తెలిసి ముఖ్యంగా 3 విషయాల వల్ల వస్తుంది. ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్లు యూటిలిటేరియన్ వ్యూ. ఎందుకు అంటే మా పర్పస్ సర్వ్ అవుతుంది, అది అతను ఎలా చేశాడు అన్నది నాకు సంబంధం లేదు, నా అవసరం తీరుతుందా లేదా ఫస్ట్ది. సెకండ్ ఏంటి, ప్రైజింగ్. ఇండస్ట్రీ ప్రైజింగ్ ఇంత ఉండటం వల్లనే ఖచ్చితంగా ఇతనికి సపోర్ట్ పెరుగుతుంది. థర్డ్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఇతను తప్పు అని చెప్తున్నాడో ఎప్పుడైతే ఆ వ్యక్తులకి ఆ ఎథికల్ అర్హత లేదు, ఎథికల్ స్టాండ్ లేదు అని ప్రజలు అనుకుంటారో, ఒక కామన్ మ్యాన్ వ్యూలో ఇతను నీతులు చెప్తున్నప్పుడు ఇతను పాటించట్లేదు కదా అన్న ఒక వ్యూ ఎప్పుడైతే వస్తుందో, ఈ 3 పాయింట్లు నాకు తెలిసి ఇతనికి ఇంత సపోర్ట్ రావడానికి రీజన్. ఆబ్వియస్లీ మనం ఫ్రీగా చూడగలుగుతున్నాం కదా యూటిలిటేరియన్ వ్యూ. 2, ఈ ప్రైసింగ్ ఇంత ఉండటం, ఈ గ్యాప్, దాన్ని ప్రజలు కాంప్రమైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇల్లీగల్ గూడ్స్ వైపు వెళ్ళడానికి రీజనే ఈ ప్రైసింగ్. అది కేవలం సినిమాల్లోనే కాదు, ఇందాక నేను చెప్పినట్లు గోల్డ్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు, లిక్కర్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మీరు ఏ కంట్రీ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, సేమ్ రీజన్. ఎప్పుడైతే ఈ ప్రైసింగ్ అన్నది టూ మచ్ ఉంటుందో బ్లాక్ మార్కెట్ లో దీనికి డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది. థర్డ్, ఈ ఎథికల్ స్టాండర్డ్స్ లో ఇంకొకరిని మనం అన్ఎథికల్ అని చెప్పే ముందు ఆబ్వియస్లీ థర్డ్ పాయింట్, ఇతనికి అర్హత ఉందా లేదా అన్నది చెక్ చేస్తాడు ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్స్ లో. అది ఇక్కడ లేకపోయింది. సెకండ్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అని నేను ఫీల్ అవుతానండి. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ వల్లనే ఈ మూవీస్ అన్నవి బయటకు వెళ్తూ ఉంటే దానికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ వైపు టైటన్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకుంటే సరిపోతుందని నా ఫీలింగ్. ఎందుకంటే వేరే కంట్రీస్ లో క్వశ్చన్ దేవేందర్ గారు, సరే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవి వారు మాట్లాడతారు, బట్ ఎందుకు సినిమాకి దూరం అవ్వడానికి ప్రేక్షకుడు, అంటే సరే వెళ్లే వాళ్ళు వెళ్తారు, చాలా దారుణమైన ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం, ఫస్ట్ డే జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇట్లా పైరసీ ఓకే లేదా పైరసీని యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి ఎందుకు? ఇందాక నుంచి మన చర్చలో వస్తున్నట్లు ఈ విపరీతంగా రేట్లు పెరిగిపోవడం, ఒక రకంగా కామన్ మ్యాన్కి ఇది ఒక మధ్యతరగతి కుటుంబం మొత్తం కలిసి సినిమాకి వెళ్ళాలంటే అది ఒక తాహతుకు మించిన పరిస్థితి లాగా ఏర్పడమే దీనికి మెయిన్ రీజన్గా చూడొచ్చా, లేదా పైరసీ వల్లే ఇండస్ట్రీకి ప్రేక్షకులు దూరం అవుతున్నారా? పైరసీ వల్లే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేని విషయం అండి. ఇందాక మీరు చెప్పినట్లు ఒక మధ్య తరగతి కుటుంబంలో 4 వ్యక్తులు ఫస్ట్ వీక్ లో అండ్ మోరెవర్ సెకండ్ వీక్ కి ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఫస్ట్ వీక్ లో థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలి అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 4,000 to 5,000 అవుతుంది. టికెట్స్ కి మాత్రమే 3,000 అయిపోతుంది అక్కడ ఖర్చు. 4 వ్యక్తులకు చెప్తున్నాను, ఆన్ అండ్ యావరేజ్ 700 to 800 టికెట్ పెట్టుకుంటే. దాంతో పాటు ఈ ఇంటర్వెల్ టైంలో ఈ పాప్కార్న్లు ఇవన్నీ కూడా ఉండటం, ఈ పార్కింగ్, ఇవన్నీ మొత్తం బిజినెస్ చూసుకుంటే 5,000 కావాలి, 5,000 రూపీస్. ఈవెన్ ఓటీటీలో చూద్దామన్నా కానీ అక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్లాట్ఫామ్స్ ని చూస్తే ప్రైజింగ్ అన్నది మంత్లీ ప్రైజింగ్ 300-400 ఉంది. సో అన్ని ఒక దాంట్లోనే రావట్లేదు కదా. ఇప్పుడు మనకు ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కంబైన్డ్ అంబ్రెల్లాగా ఉంటే అతను పే చేయడానికి రెడీగా ఉండేవాడేమో. కానీ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ అని సపరేట్ తీసుకోవాలి? ఒకవేళ అన్నిటికీ తీసుకున్నా కానీ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసేటప్పుడు అతనికి డౌట్ వస్తుంది, మనకి ఎలాగో ఇంకొక వ్యక్తి అక్కడ ఫ్రీగా పెడుతున్నాడు, సో నేను ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా పైరసీ పాత్ర కొంతవరకు ఉంటుంది కామన్ మ్యాన్ థియేటర్ కి వెళ్లకుండా ఇండస్ట్రీ నష్టాల్లో ఉండడానికి. దాంతోపాటు ఇప్పుడు ఒక రీసెంట్ కల్చర్ గురించి కూడా మనం ప్రస్తావిస్తే బాగుంటుంది. ఒకవైపు ఏమో కొత్త సినిమాలు రిలీజ్ అయినవి థియేటర్ లో ఆడకుండా ఈవెన్ విత్ ఇన్ 1 week లోనే ఓటీటీలకు వెళ్తున్నాయి, నెట్లోకి వెళ్తున్నాయి. ఇంకొక వైపు ఎప్పుడో తీసిన పాత సినిమాలు ఓటీటీల నుంచి యూట్యూబ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్తున్నాయి. సో ఈ పారాడాక్సికల్ సిచ్యువేషన్ కూడా ఇండస్ట్రీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ 5,000 6,000 ఎంత డబ్బులు అన్నా కానీ ఒకవేళ పెట్టిన తరువాత కూడా ఈ ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయడంలో ఇండస్ట్రీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నది కూడా ప్రేక్షకుడికి ఒక క్వశ్చన్. ఎందుకు అంటే ఇంత డబ్బులు పెట్టిన తర్వాత నేను సాటిస్ఫై అవ్వకపోతే వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఈ స్పెండింగ్ అన్నది వస్తుంది. సో ఈ సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇల్లీగల్ మార్కెట్